అప్పటి వరకు ఆయన చూసొచ్చినవన్నీ ఓ కొవ్వొత్తి వెలిగించుకుని అందులో రాసుకున్నారు. రాసేసుకోవడం అయిపోయిన తర్వాత కొవ్వొత్తి బోర్లించి దాన్ని నిధనం చేసేసి సంచిలోంచి ఇంకో కొవ్వొత్తి తీసి వెలిగించుకొని భారతం చదువుతున్నారు. ఆ ఇంటి యజమాని తెల్లబోయి, ఏమంటే కొవ్వొత్తి వెలుగుతోంది కదా, ఆ కొవ్వొత్తిని బోర్లా పెట్టి నిధనం చేసి ఈ కొవ్వొత్తి వెలిగించుకొని భారతం చదువుతున్నారు ఎందుకండి అన్నాడు. ఆ కొవ్వొత్తులు నాకు ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వ కార్యాలు చేయడానికి ఉపయోగిస్తాను. ఈ కొవ్వొత్తి నేను కొనుక్కున్నాను, నేను భారతం చదువుకోవడానికి ఉపయోగించుకుంటాను. అంత నియమబద్ధమైన జీవితం. మహానుభావుడు శతాయుష్కుడయ్యాడు. ఇవాళ కర్ణాటకలో అన్ని లక్షల మంది నీళ్లు తాగుతున్నారంటే విశ్వేశ్వరయ్య గారు పెట్టిన భిక్ష. ఏమి దార్శనికుడండి, ఎంతటి మహానుభావులు పుట్టిన దేశం అండి ఈ దేశం. అది శక్తి ప్రవాహం అంటే. ఆయన అంత గొప్పవారు అయ్యారంటే ఆయన పదవీ విరమణ చేస్తే విదేశాలు ఆయన